మిత్రులకు వందనాలు. మనం ఈరోజు తెలుసుకునే అంశం ఏంటంటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హిస్టారికల్‌గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ బీసీ రిజర్వేషన్‌కి సంబంధించి స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలలో 42% రిజర్వేషన్లు పెట్టే ప్రయత్నంలో ఆహ్, ముందుగా విద్యా ఉద్యోగాలలో, తర్వాత స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఎన్హాన్స్ చేస్తూ బిల్స్‌ని పాస్ చేయడం. ఇతర ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకగ్రీవంగా అసెంబ్లీ తర్వాత మండలి ఆమోదం తర్వాత గవర్నర్కి పంపడం, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం అంటే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం తెలిసిన విషయమే. అది ఇంకా ఆమోదం రాకపోతే మళ్ళీ ఒక ఆర్డినెన్స్ రూపంలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ పెట్టడము, దానికి సంబంధించి పంపడం. మరి అది కూడా గవర్నర్ గారి ఆమోదం రాకపోతే ఇంకా తప్పని పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వము ఈ జీవో రూపంలో జీఓఎంఎస్ నెంబర్ 9ని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఈ స్థానిక సంస్థలలో ఈ బీసీ రిజర్వేషన్ 42%కి పెంచుతూ నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోను మనకు గౌరవ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, హైకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత ఆ జీవో మీద స్టే ఇవ్వడం. ఇప్పుడు మొత్తానికి స్థానిక సంస్థలలో ఇచ్చినటువంటి నోటిఫికేషను ఆగిన పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో చాలామంది మిత్రులు అడుగుతున్నది ఏంటంటే, అసలు ఈ 42% నిలబడుతుందా లేదా, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మన పత్రికలలో చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాలలో అసలు ఈ 42% రిజర్వేషన్లు అనేది బీసీలకు దక్కుతాయా దక్కవా సార్ అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో హెచ్ఎంటీవీ కానీ తర్వాత V6లో డిబేట్లలో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఖరాఖండిగా సూటిగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలోని బీసీలకు కానీ అటు ఆంధ్రప్రదేశ్లో బీసీలకు కానీ కొన్ని అంశాలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ప్రధానంగా ఈ ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యం లోపల ఈ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలు, ఆర్థిక రంగాలలో ఈ 4 రంగాలలో జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకు వాటా దక్కుతుందా దక్కదంటే అది క్వశ్చన్ మార్కే. అది దక్కే అవకాశం కూడా లేదు. మనకు ఈ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో, ఆర్థిక రంగంలో ఈ బీసీలకు వాటా రావాలంటే చాలా స్పష్టంగా నిర్దిష్టంగా భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని సవరణ చేయకుండా మాకు పాలకులు చేస్తలేరు, పాలకులు చేయరు, ఎంత ఒక డ్రామాలాగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకు స్థానిక సంస్థలకు సంబంధించి అటు విద్యా ఉద్యోగాలలో అది వేరే అంశము. ఈరోజు మనం స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాన్ని నిశితంగా పూర్తిగా చర్చించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 243 చేరుస్తూ ఈ రిజర్వేషన్ సంబంధించి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి ఏమో జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకు 33% రిజర్వేషన్లు, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎంత పర్సంటేజ్ పెట్టాలనేది స్పష్టత లేదు. అది లేని కారణంగా ఇవాళ సమస్యలు వస్తున్నాయి. ఇంకా కొత్త విషయం ఏంటంటే, ఈ బీసీలు అంటే అక్కడ ఏం చెప్పిండు ఆర్టికల్ 243లో బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నాడు. అంటే వెనుకబడిన తరగతికి సంబంధించినటువంటి పౌరులు అంటే ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అది విద్యా ఉద్యోగాలలోనేమో సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు, కులం అనలేదు, అక్కడ దెబ్బపడింది. సరే, సోషల్ అండ్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్థానిక సంస్థలలో బీసీ జాబితా అంటే కుదరదని చెప్పేసి మనకు రాజ్యాంగం చెప్తా ఉన్నది, సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నది. ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా 2010లో రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టులో ఈ మన కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టమైనటువంటి తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పులో ఏం చెప్పిందంటే, అసలు అది మన కర్ణాటకకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. కర్ణాటక రాష్ట్రంలో స్థానిక సంస్థలలో ఎలక్షన్ జరుగుతుంటే బీసీ కోట పెట్టడం వల్ల 50% సీలింగ్ దాటింది. అది సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆ తీర్పు విషయంలో చెప్పిన అంశం చాలా మంచి అంశాలు చెప్పడం జరిగింది. అసలు బీసీ రిజర్వేషన్ పెట్టాలంటే ఏం చెప్పింది, డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాలి, అసలు బీసీలు ఎవరో గుర్తించాలి, మొత్తం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వాటితో కలిపితే బీసీ రిజర్వేషన్ కలిపినట్లయితే 50% దాటొద్దని చెప్పింది. అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో,
బీసీ రిజర్వేషన్ కలిపినప్పుడు 50% దాటొద్దు. అంటే ఏంది? అంటే ఎస్సీ ఎస్టీలు జనాభా దామాష పద్ధతిలో. అంటే మనకి ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 25% అవుతున్నాయి. ఇంకా బీసీలకు రిజర్వేషన్ పెట్టాలంటే 25%, ఇంకెక్కువ పెట్టే అవకాశం లేదు. కొన్ని చోట్ల 20% కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలని అక్కడ షెడ్యూల్ ట్రైబ్లు ఎక్కువ ఉంటారు కాబట్టి షెడ్యూల్ ట్రైబ్ ఎక్కువ రిజర్వేషన్లు ఉంటాయి. తర్వాత ఇక్కడ కేవలం పట్టణ ప్రాంతాలలో మాత్రమే ఈ రోజున్న పరిస్థితులలో బీసీలకు 34% రిజర్వేషన్లు వస్తున్నాయి. రూరల్ ప్రాంతాలలో రావడం లేదు. ఒక దగ్గర 20%, ఒక దగ్గర 15%, ఒక దగ్గర 18%. ఈ రకంగా బీసీ రిజర్వేషన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు. మరి ఇంకొక కొత్త అంశం చెప్పింది రాజ్యాంగ ధర్మాసనము, విద్యా ఉద్యోగాలలో పెడుతున్న జాబితాను ఇక్కడ పెట్టొద్దని చెప్తున్నది. మరి ఇక్కడేం పెట్టాలి? ఇక్కడ వేరే తయారు చేయమంటున్నది. ఇక్కడ రాజకీయ వెనుకబాటును తీసుకొని, అంటే సామాజిక, విద్య, రాజకీయ ఈ 3 రంగాలలో వెనుకబడిన కులాలను మాత్రమే బీసీ జాబితాగా ప్రకటించి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెట్టాలని చెప్తుంటే, మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం, మనొక్క రాష్ట్ర ప్రభుత్వం కాదు, అంతటా కూడా ఈ విద్యా ఉద్యోగాలలో ఉన్న బీసీ జాబితాను ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. అది కూడా తప్పే. సరే, అయినప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చెప్పింది ఏంది? ఈ ఉద్యోగాలను ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంది? స్థానిక సంస్థలలో కూడా 42% రిజర్వేషన్లు వర్గీకరణ ద్వారా పెడతామని చెప్పింది. మళ్ళీ వర్గీకరణ వదిలేసింది. వర్గీకరణ వదిలేయడం వల్ల ఇక్కడ ఈ బీసీ జాబితాలో ఉన్నటువంటి ఎంబీసీ కులాలు కానీ, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, ఆదిమ జాతులు, విముక్త జాతి కులాలకు సంబంధించినటువంటి ఈ బీసీ ఏ గ్రూప్లో ఉన్నటువంటి కులాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా బీసీ బి కానీ బీసీ డిలో ఉన్న జనసంఖ్య తక్కువ ఉన్న కులాలన్నీ కూడా వర్గీకరణ లేకపోవడం వల్ల మాకు అవకాశాలు రావడం లేదని వాళ్ళు కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు. అది న్యాయం కూడా. ఇక్కడ విద్యా ఉద్యోగాలలో వర్గీకరణతో అమలు చేస్తున్నప్పుడు ఈ రాజకీయంలో అంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లలో పెట్టకపోవడం అనేది అన్యాయంగా వాళ్ళు నినదిస్తూ ఉన్నారు. మరి ఈ మొత్తం ఎపిసోడ్ లోపల అసలు ఇది సాధ్యమే కాదంటే, ఇప్పుడు ఉన్నటువంటి భారత రాజ్యాంగంలోని లోపాలు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా 50% సీలింగ్ దాటే అవకాశమే లేదు. మరి ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా 2021లో వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్ పెట్టి అక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2021లో. ఇమీడియట్గా అక్కడ హైకోర్టు ఆపివేసింది, సుప్రీంకోర్టు ఆపేసింది. ఇప్పటికి కూడా అక్కడ మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరగలేదు. ఇదే సమస్య. బీసీ రిజర్వేషన్ పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలని చెప్తున్నది. ట్రిపుల్ టెస్ట్ అంటే ప్రత్యేకంగా డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాలి, అసలు బీసీలు ఎవరో కనుక్కోవాలి, వాళ్ళని నోటిఫై చేయాలి, దాని తర్వాత 50% సీలింగ్ దాటదు. మరి ఎస్సీఎస్టీలకు కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గించే అవకాశమే లేదు. ఇక తగ్గించేదంతా బీసీలను తగ్గిస్తున్నారు. అంటే ఏం చేయాలి? రాజ్యాంగ సవరణ తప్ప దీనికి వేరే మార్గం లేదు. మరి ఇక నెక్స్ట్ 2022లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ యొక్క కీలకమైన తీర్పు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏమని చెప్పింది? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా అయితే అవుతున్నాయో ఈ స్థానిక సంస్థలలో కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు పెట్టాలి, ఇది కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ అని చెప్పింది. చెప్తూనే ఏం చెప్పింది? ఒకవేళ బీసీ జాబితా లేనట్లయితే, బీసీల గురించి ఏం లేనట్లయితే మిగతా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టి మిగతా సీట్లన్నీ కూడా జనరల్ స్థానాలుగా ప్రకటించి ఎలక్షన్స్ పెట్టమంటారు. కానీ 5 సంవత్సరాలు దాటొద్దని ఇంకొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావడం జరిగింది. అందుకే 2022 తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత గందరగోళమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే స్థానిక సంస్థలలో బీసీ కోటా పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలి ఒకటి, తర్వాత బీసీలు ఎవరో నోటిఫై చేయాలి రెండవది, 50% రిజర్వేషన్ సీలింగ్ దాటొద్దు అనగానే ఇక్కడ బీసీలలో అసంతృప్తి వచ్చేసి బీసీల ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పేసి ఒక రాజకీయ సెంటిమెంట్, రాజకీయ నినాదంగా వచ్చేసి బీసీలకు అది చేసాం ఇది చేస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడము, హైకోర్టులు దానిలో ఆపడం, ఆ పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఇది కొత్త విషయం ఏం కాదు. మరి ఏంది అసలు పరిష్కారం ఏందని కనుక మనం చూసినట్లయితే, భారత రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప స్థానిక సంస్థలలో బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదు. మరి 50% సీలింగ్ అనేది ఎక్కడొచ్చింది? మొట్టమొదటిసారిగా 1992లో ఓబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ఉద్యోగాలలో 27% అమలు చేయాలంటే
ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 9 మంది రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన అంశం ఏంటంటే మొత్తం వర్టికల్ రిజర్వేషన్లు 50% దాటొద్దు, ఒకవేళ దాటాలంటే ప్రత్యేకమైన పరిస్థితులు క్వాంటిఫిబుల్ డేటా ఉండాలని చెప్పేసి ఆనాడు ఒక చెక్ పెట్టడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ సుప్రీంకోర్టులు అటు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ, దాని తర్వాత వచ్చినటువంటి వికాస్ కిషన్ రావు గవాలి కేసులో కానీ, సురేష్ మహాజన్ కేసులో కానీ, నేడు గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులలో కూడా చెప్తున్నది ఏంటి, అదే చెప్తున్నారు. 50% సీలింగ్ అనేది దాటకూడదు, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే తప్ప దాటొద్దు. ప్రత్యేకమైన పరిస్థితులు ఇవాళ ఏం కనబడుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ 1994 నుంచి అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లు 30 సంవత్సరాలుగా రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తున్నా, గతంలో 34% రిజర్వేషన్ అమలు చేశారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రాలో కూడా 2018 నుండి 24%కే లిమిట్ చేశారు. వాటిలలో ఉమ్మడిగా రిజర్వేషన్ ఉండడం వల్ల బీసీ జాబితాలోని ఎంబీసీ కులాలు కానీ, సంచార జాతులు, ఆదిమ జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులకు ఈ కులాలకు ప్రాతినిధ్యం లభించడం లేదు. కాబట్టి మేము కొత్తగా 42% రిజర్వేషన్లు వర్గీకరణతో అమలు చేస్తున్నాము. కాబట్టి 100కు పైగా కులాలు ఈ స్థానిక సంస్థలలో వార్డు మెంబరో లేకపోతే సర్పంచ్గానో, ఎంపీటీసో, జెడ్పీటీసో, కార్పొరేటరో లేకపోతే ఇట్లా ఈ స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితులను ప్రత్యేకంగా గుర్తించి ఈ 42%కి ఆమోదం తెలపాలి, అడ్డుపడకూడదని హైకోర్టుని కనుక వేడుకున్నట్లయితే, హైకోర్టు ముందు డేటా పెట్టినట్లయితే ఈ కేసు నిలబడే అవకాశం ఉండేది. అట్లా కాకుండా మళ్ళీ ఏదో ఈ 42% ఉమ్మడిగా పెట్టడం వల్ల ఈ సుప్రీంకోర్టు తర్వాత రాజ్యాంగంలో ఉన్న లొసుకులను చూపించేసి ఇవాళ కోర్టులు ఆపుతా ఉన్నాయి. ఏదేమైనా ఇవాళ బీసీ జనాభా, బీసీలు ఆలోచించాల్సినటువంటి నా పరిస్థితి ఏంది, భారతదేశం అంటేనే కులము డబ్బు అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియాగా ఇవాళ మనకు రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి మరి జనాభా ఎక్కువ ఉన్న కులాలు తప్పకుండా ఆబ్వియస్గా లబ్ధి పొందుతారు. అది పొందే దానిలో తప్పు లేదు, ఎందుకంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి పొందుతారు, తప్పేం లేదు, దాన్ని తప్పుగా కూడా చూడొద్దు. కానీ బీసీలు సంఘాలు కానీ బీసీ నాయకులు ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను, ఎవరు కూడా వర్గీకరణ మీద మాట్లాడటం లేదు. ఇక మరి ఎందుకు అంటే ఇప్పుడు బీసీలలో ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు ABCD ఈ గ్రూపులు ఉన్నాయి, అంటే 5 అన్నదమ్ములు అనుకుందాం. పెద్ద ఆయన కింది తమ్మునికి ఈ రిజర్వేషన్ ఫలాలు పోకుండా ఆలోచించినట్లయితే, పోకుండా చూసినట్లయితే మరి అలా అప్పర్ కాస్ట్ వాళ్ళు బీసీలకు ఎందుకు వదలరు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఇవాళ బీసీలకు 50% రిజర్వేషన్, జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. లేదు అంటే ఇవాళ బీసీలకు ఒక పార్టీ ఉండి, రాజకీయ పార్టీ ఉండి వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే తప్ప వీళ్ళకు న్యాయం జరిగే అవకాశం లేదని తెలియజేస్తూ, మరి నేను చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఎవరికి వ్యతిరేకం కాదు, వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా ఈ వీడియోను వినండి, అందరికి కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.